యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈ విధి మీతో ఆడుతున్న నాటకం ఎంత బలమైనదైనా మీ ఇద్దరి మనసుల ముందు గెలవలేదు. మిమ్మల్ని ఆ విధి కూడా విడదీయలేదు. ఆగు. ఇంకా నీకిక్కడేం పని? ఏ మొహం పెట్టుకుని ఇంట్లోకి ఇంత దర్జాగా వచ్చేస్తున్నావు? ఆనంద్ గారు ఈరోజు ఆఫీస్కి రానని చెప్పారు. ఆయన చూడాల్సిన ఫైల్స్ ఉంటే ఇచ్చి వెళ్దామని వచ్చాను. అంతేకాని తప్పు చేసిన దానిలో ఏదో మొహం పెట్టుకొని రావాల్సిన అవసరం నాకు లేదు. ఈ మాటలకేం తక్కువ లేదు. ఎన్నైనా చెప్తారు. వచ్చామా, పని చూసుకున్నామా, వెళ్ళిపోయామా, ఇంతవరకు ఉంటేనే బాగుంటుంది. ఫైల్స్, సంతకాలు అంటూ ఇంటికొచ్చి పిచ్చి పిచ్చి రాయబారాలు నడిపితే నీకు మర్యాదగా ఉండదు. ఆనంద్ గారు, అయినా ఫైల్ ఇంటి వరకు మోసుకొచ్చావు కదా, అది చాలు. ఆనంద్ చేతి వరకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఏంటా చూపు? పద్ధతైన చోటు నుంచి వచ్చుంటే ఎవ్వరిని కూడా ఆపరు. ఒకప్పుడు ఇలానే ఒకరు ఆఫీస్లో పనిచేస్తూ ఒక విలువైన ప్రాపర్టీని కొట్టేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే ఆఫీస్లోకి, అదే పోస్ట్లోకి నువ్వొచ్చావు. నువ్వేం చేస్తావో ఎవరికి తెలుసు? స్మైలీ, వీళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మాటలు జాగ్రత్తగా రానివ్వండి. మీ బుద్ధులు జాగ్రత్తగా ఉంటే మా మాటలు కూడా జాగ్రత్తగానే ఉంటాయి. ఎవరో చేసిన తప్పుకు నన్నంటే సరేలే అని తలదించుకొని పోయే రకాన్ని కాదు నేను. నువ్వెలాంటి దానివో మాకెందుకు? మా జాగ్రత్తలో మేముంటే మాకు కూడా చాలా మంచిది. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే అదేదో ముందే జాగ్రత్తగా ఉంటే ఏ ముదనష్టపు గోలా ఉండదు. స్మైలీ, ఇదిగో వెళ్ళి ఆనంద్తో సంతకం అంట పెట్టించు. నీ పని ఆఫీస్ వరకే. అంతకు మించి ఏ విషయాల్లోనూ నువ్వు కలగజేసుకోకూడదు. వదినా, చైత్రనే ఈ ఇంటికి తగదు అని బయటకు పంపించేశాక ఇంకా ఈవిడ మాత్రం మన ఆఫీస్లో అవసరమా? ఈ విషయం ఆనంద్కి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో. ఏమంటున్నారు? మా అక్కని బయటికి పంపించేశారా? హరేరే, ఈ న్యూస్ నీకింకా తెలీదా? లేకపోతే నువ్వే తెలుసుకోలేదా? ఈ పాటికి మీ అక్క చేతికి విడాకుల నోటీస్ కూడా అందే ఉంటుంది. విడాకులేంటి? మీ బతుకులేంటో బయటపడ్డ తర్వాత కూడా మీ అక్క ఇంకా ఇక్కడే ఉంటుందా? అర్హత లేని మనుషులకి ఈ ఇంట్లో ఎప్పటికీ చోటుండదని శాశ్వతంగా బయటకు పంపించేశావు. ఇక నుంచి నువ్వు కూడా ఎప్పుడు ఈ గుమ్మంలోకి అడుగు పెట్టకు. తప్పు చేసింది మా అక్క కాదు కదా, తననెందుకు ఇలా శిక్షించడం? తప్పుడు మనిషి కడుపున పుట్టడం మొదటి తప్పు. ఆ మనిషిని వెనకేసుకుని రావడం అంతకు మించిన తప్పు. ఈ రెండు తప్పులు చేసింది అంటే తన క్యారెక్టర్ కూడా అలాంటిదానే కదా అర్థం. హంస గారు,
ఏంటి అరుస్తున్నావు? నీ కోపం ఇక్కడ కాదు. మా బతుకుల్ని ఎందుకిలా చేసావని నిన్ను కన్నదే. వెళ్ళి ఆవిడ్నడుగు. అక్కడ చూపించు నీ కోపం. సరైన బతుకు ఎందుకు బతకలేదు అని వెళ్ళి అక్కడ నిలది. అప్పుడు నీ కోపానికి ఒక విలువ ఉంటుంది. పో. ఎందుకే ఆవిడేదో తప్పు చేసిందని ఈ పిల్లని బాధపెట్టడం? ఇదేం తక్కువది కాదులేమ్మా. ఇవన్నీ ఒక గూటి పక్షులు కాదు, ఒకే పక్షి పిల్లలు. బ్రీడు చేసే ఫ్రాడు బ్లడ్లోనే ఉంటుంది. ఈ పాటికి మీ అక్క చేతికి విడాకుల నోటీస్ కూడా అందే ఉంటుంది. అక్కకి రాక్ స్టార్ విడాకులిస్తున్నాడా? ఏంటక్క ఇది? ఆ మహాతల్లి కడుపున పుట్టినందుకు నీ జీవితమే కాలి బూడిదైపోతుందా? అయ్యో, అక్కతో మాట్లాడాలి. లేదు, అక్కడ ఆవిడుంటుంది. ఆవిడ ఎదురు పడ్డా నేను భరించలేను. ఫోన్ చేసి మాట్లాడతాను. నువ్వు లేకుండా నేను ఎలా బ్రతికుంటాను? ఎలా బ్రతికుండగలను? అక్క, హలో అక్క. మహాలక్ష్మి, చెప్పమ్మా. మహాలక్ష్మి, మాట్లాడమ్మా. అక్క మనసు బాలేదమ్మా. ఏదైనా చెప్పాలా? మహాలక్ష్మి, మాట్లాడబెట్టమ్మా. నా మీద కోపంతో ఎక్కడో హాస్టల్లో ఉంటున్నావు. అయినా సరే నువ్వెక్కడున్నా క్షేమంగా ఉంటే చాలు. మహాలక్ష్మి, ఒక్కసారి నాతో మాట్లాడమ్మా. మాట్లాడమ్మా మహాలక్ష్మి. సరేనమ్మా, మాట్లాడొద్దులే. నిన్నిలా కూడా బాధ పెట్టిందాన్ని అవలేను. అక్కతోనే మాట్లాడమ్మా. ఫోన్ తీసుకెళ్ళి అక్కకిస్తాను. చైత్ర, చైత్ర, మహాలక్ష్మి లైన్లో ఉందమ్మా.
చెప్పు మహి. అక్క ఏంటక్క ఇది? ఎలాంటి పరిస్థితి వచ్చిందక్క? ఇలా కల్లో అయినా అనుకున్నావా? రాక్ స్టార్ తో డివోర్స్ ఏంటక్క? ఆ మాట కూడా నేను తట్టుకోలేకపోతున్నానక్క. అక్క నీకు ఇప్పటికైనా అర్థమవుతుందా? ఏమర్థం అవ్వాలి మహి? ఇంకా ఏమర్థం అవ్వాలక్క? ఆవిడ కడుపున పుట్టిన పాపానికి నీకిప్పుడు బ్రతుకే లేకుండా పోయింది. అయినా ఇంకా ఏమర్థం అవ్వాలక్క నీకు? మహి ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏ అక్క కాదా? ఆవిడ వల్ల కాదా నీకు ఈ పరిస్థితి వచ్చింది? అమ్మ వల్ల ఏంటి మహి? అమ్మ వల్ల బిడ్డలకి మంచి జరుగుతుందే కాని చెడు జరగడం ఏంటే? ఏ తల్లి వల్ల ఏ బిడ్డకి కీడు జరగదు. జరిగింది కదక్కా. ఏ నీకు జరిగిందేంటక్కా? మేలా వాళ్ళు నీ జీవితాన్ని ప్రశ్నించారంటే నువ్వు తప్పు చేసినట్టు ప్రశ్నించినట్టేగా. అక్క నువ్వు అక్కడ ఉండొద్దక్క, బయటకు వచ్చేసాయి. తన వల్ల ఇంకా ఇంకా ఏ ప్రమాదం ఉందో ఏంటో. ఆవిడ మనకు వద్దక్క, వద్దక్క, వద్దు. మహి అర్థం లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. అర్థం లేకపోవడం ఏంటక్క? అసలు నీకే ఏం అర్థం కావడం లేదో తన గురించి. ఒక్క విషయం గుర్తుంచుకో మహి, నువ్వు తనని ఎంత ద్వేషించినా అమ్మ నీ గురించి ఆలోచిస్తూ ఉంది. నా మాటలు నీకిప్పుడు కోపం కలిగించినా అమ్మ ప్రేమ ఎంత గొప్పదో నీకు తెలిసే రోజు ఖచ్చితంగా వస్తుంది. అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు మహి. నా గురించి నువ్వేం దిగులు పడకు. ఎవరెన్ని కుట్రలు పన్నినా నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నా విరాజ్ నన్ను అర్థం చేసుకుంటాడు. ఇక నా జీవితంలో ఎటువంటి ప్రశ్నలు ఎదురైనా నేను భయపడను. ఇప్పుడు నాకున్న భయమంతా ఒక్కటే మహి, అది నీ గురించే. మాకు దూరంగా ఉంటున్నావు. ఎప్పుడు తిరిగి మా దగ్గరికి వస్తావేమోనని ఆశగా ఎదురు చూస్తున్నామే. వస్తావు కదా? అమ్మా నువ్వేం బాధపడకమ్మా. మహి నిన్ను తప్పకుండా అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకోకపోయినా పర్వాలేదమ్మా. నా మీద ద్వేషంతో తనే చిక్కుల్లో పడుతుందోనని భయంగా ఉంది. మహాలక్ష్మికి ఏం కాకుండా జాగ్రత్తగా నువ్వే చూసుకోవాలి. మామ్, మై బయటకు వచ్చింది. ఇంకా పూర్తిగా రాలేదు. మనమే తనని మాయ చేసి రప్పించాలి. మన గ్రిప్లోకి తెచ్చుకోవాలి. మామ్, లోపల విషయం తెలిసినట్టుంది. తన మొహం వాడిపోయింది. ఇదే సరైన సమయం పృథ్వీ. పాపం లేత గులాబీ. ఇదే సరైన సమయం పృథ్వీ. ఇలాంటి వీక్ మూమెంట్లోనే ఆ అమాయకురాల్ని మన సొంతం చేసుకోవాలి. మామ్, మహి చూడ్డానికి అమాయకురాలా కనిపిస్తుంది కానీ నిజానికి చాలా తెంగర్ది. ఎలా రియాక్ట్ అవుతుందో అర్థం కాదు. పృథ్వీ, ఆడది నార్మల్గా ఉన్నప్పుడు వేరు, మానసికంగా నలిగిపోతున్నప్పుడు వేరు. ఓదార్పు మాటలు రెండు చెప్పినా బెండ్ అయిపోతారు. షోల్డర్ తడితే పూర్తిగా హోల్డ్ అయిపోతారు. ఎంత తెలివైన వారైనా సరే ఈ మూమెంట్లోనే ఇట్టి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. ఈ సమయంలోనే మగాడికి వాడుకోవడం తెలియాలి. ఓకే మామ్, అర్థమైంది.
ఇప్పుడు నేను ఉత్తముణ్ణి అనే రాంగ్ డెసిషన్కి మై రావాలి, అంతే కదా? నువ్వు నా కొడుకువి పృథ్వీ. బ్యాడ్ని కూడా గ్రాండ్గా రిసీవ్ చేసుకుంటావు. గో. ఓకే. మహి, మహి, మహి. పృథ్వీ గారు, మీరేంటి ఇక్కడ? నీకోసం హాస్టల్కి వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళి ఇక్కడికి వస్తావని తెలిసిందే. విషయం తెలిసింది మహి, సారీ ఫర్ దాట్. సారీ ఎందుకండి? ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నేను ముందే ఊహించినా ఏం చేయలేకపోయాను. ఒక రకంగా నేను దీనికి కారణం అన్నట్టే కదా. అలా ఏం లేదు పృథ్వీ గారు. లేదు మహి, అప్పుడు చైత్ర పట్ల కానీ నీ పట్ల కానీ నేను ప్రవర్తించిన విధానం కొంత హార్ష్గా ఉండడం వల్లేనేమో చైత్ర నా జీవితంలోకి రాకుండా పోయింది. అలాంటి వాళ్ళ వల్ల మీ ఫ్యామిలీకి ఏమవుతుందో అనే టెన్షన్లోనే కదా అప్పుడు నేను అలా ప్రవర్తించాను. ఇది ఆ క్షణంలో మీకు ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పుడు ఇలా అయిపోయింది. అరే, ఎప్పుడో తల్లి పట్ల తప్పు జరిగిందని అసలు అది నిజమో కాదో తెలుసుకోకుండా చైత్రకి విడాకులు ఇస్తున్నానంటే వాళ్ళని ఏమనాలి మహి? అసలు వాళ్ళు మనుషులేనా? పృథ్వీ గారు, సారీ మహి, ఏదో ఎమోషన్లో. పృథ్వీ గారు, మీరు మా విషయంలో ఎంత బాధపడుతున్నారో అర్థమవుతుంది. మీ ఇంటెన్షన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యో మహి, నువ్వు సారీ చెప్పడం ఏంటి? అప్పుడు జరిగింది అసలు నా మనసులో కూడా లేదు. ఇప్పుడు ఇలా జరుగుతుందన్న బాధ తప్ప మరొకటి ఏది కాదు మహి. ఎనీవేస్, లీవ్ దట్ వన్. మహి. ఆంటీ, మీరా? అవునమ్మా, పని మీద వెళ్తున్నాను అనుకోకుండా నువ్వు కనపడ్డావు. ఏంటిక్కడ? మా ఎండి గారి ఇల్లు ఇక్కడే అండి, పనుండి వచ్చాను. అవును, ఈ అబ్బాయి ఎవరు? చాలా చక్కగా ఉన్నాడు. నీ బాయ్ ఫ్రెండా? అయ్యో కాదా ఆంటీ. ఓ, కావలసిన మనిషి అనుకుంటా. అవునాంటీ, మా ఫ్యామిలీకి చాలా దగ్గర మనిషి. పేరు పృథ్వీ. ప్రాబ్లమ్స్లో కూడా మా పక్కనే ఉంటారు. మహి, మేడం గారు. నేను మహాలక్ష్మికి బాగా కావాల్సిందానే బాబు. నైస్ టు మీట్ యూ. మీటు. చూడ్డానికి నా కొడుకులాగే అనిపిస్తున్నావు. అలాగే అనుకోండి మేడం, తప్పేముంది? ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పక్కనే తోడుగా ఉండడం అందరి వల్ల కాదు బాబు. నువ్వు మహాలక్ష్మి పక్కనే ఉన్నావంటే చాలా సంతోషంగా ఉంది బాబు. యు ఆర్ జెంటిల్మెన్. నైస్. మహి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కా? లేదు పృథ్వీ గారు, ఆఫీస్కి వెళ్లే మూడ్ లేదు. హాస్టల్కే వెళ్తున్నాను. మహి, కమాన్ గెట్ ఇన్. నేను డ్రాప్ చేస్తాను. బాబు నువ్వు? నేను క్యాబ్ తీసుకుని వెళ్తాను మేడం. మేడం ఏంటి బాబు, అమ్మా అని పిలు. వచ్చి కూర్చో. మీ ఇద్దరిని ఎక్కడి వరకు తీసుకెళ్లాలో అక్కడి వరకు తీసుకెళ్తాను నేను. ఏమంటావు మహి? సరే ఆంటీ. ఆంటీ, మీకు ఇబ్బంది లేదు కదా? మహి, నువ్వు నా సొంత మనిషివి, నాకిబ్బంది ఏంటి? రా కూర్చో, రా. కూర్చో బాబు. విరాజ్, విరాజ్ కనపడట్లేదేంటి? చైత్ర దగ్గరికి వెళ్ళాడా? నా వల్ల తనకేదైనా బాధ కలిగితే నీతో చెప్పుకునేది. నువ్వు మా ఇద్దరిని కలుపుతావనే కదా నమ్మింది. ఇప్పుడు
అపార్థాలన్నీ తొలగిపోయి ఒకటయ్యే సమయానికి ఇద్దరిని శాశ్వతంగా దూరం చేశావు. మేమిద్దరం కలిసి ఉండడం నీకు కూడా ఇష్టం లేదా? ఇంత ప్రేమించిన నేనే తనని అర్థం చేసుకోలేదు. ఇంకా నువ్వేం అర్థం చేసుకుంటావులే. నువ్వు దేవుడివి కదా, నీకు పూజలు కావాలి. నేనెప్పుడూ నీకు దండం కూడా పెట్టలేదు. అది మనసులో పెట్టుకుని ఉంటావు అంతేనా? సరే, ఇప్పుడు దండం పెట్టుకుంటున్నాను. నీ మనసు మార్చుకుంటావా? మా ఇద్దరిని మళ్ళీ కలుపుతావా? అడిగేది నిన్నే. సమాధానం చెప్పు.